అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిరోజు మనము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, దేవుని ద్వారము దగ్గర అనగా దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత మనము కనిపెట్టుకొని ఆయన ఉపదేశము విన్నప్పుడు మనము ధన్యులమవుతామని లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రతిరోజు దేవుడు మనకు 24 గంటలు అనుగ్రహిస్తున్నాడు. అందులో ఎంతవరకు మనము దేవుని సన్నిధిలో కాచుకొని ఆయన వాక్యం కొరకు ఆశ కలిగి ఉంటూ ఉన్నామని మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యమును ప్రతిరోజు మనము వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుందని రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనము ఈ సత్యాన్ని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిదినం దేవుని వాక్యమును మనము వినాలి, కనిపెట్టుకొని కూర్చోవాలి. ఆయన సందేశం కొరకు ఆనాడు కొర్నేలి ఇంట్లో ఒక కూడికను ఏర్పాటు చేసి దైవజనుడైన అపొస్తలుడైన పేతురు గారిని పిలిపించారు. ఆయన రాకడకు ముందు కొర్నేలు గారి ఇంట్లో ఆయన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరూ కూడా పేతురు గారి రాక కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన ద్వారా దేవుని మాటలు వినాలని వారు కాచుకొని ఉన్నట్లుగా అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం ఈ సత్యాన్ని గమనించగలం. అంతేకాకుండా లూకా సువార్త 10వ అధ్యాయంలో మరి మార్తా మరియల గురించి మనం చూడవచ్చు. మరియ అయితే యేసయ్య పాదముల చెంత కనిపెట్టుకొని ఆయన సందేశము లేదా ఆయన ఉపదేశము వినడానికి ఆమె కాచుకొని ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు ఎంతవరకు మనము దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకొని కూర్చుంటున్నాం అనేది పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఇంతవరకు లేనట్లయితే ఇక నుంచి అయినా ఆ యొక్క ఉపదేశం కొరకు కనిపెట్టుకొని ఉండే ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.